హలో హలో. అన్న నమస్తే, నేను వెంకటేష్ మాట్లాడుతున్నాను. నమస్తే నమస్తే వెంకటేష్, చెప్పు. అన్న, ప్రచారం ఎట్లా జరుగుతుంది అక్కడ? మీకు మీకు ఇచ్చిన ఇన్ఛార్జ్ జిల్లా ఏ జిల్లాకి ఇచ్చారు? అక్కడ ప్రచారం ఎట్లా జరుగుతుంది? దాని గురించి కొంచెం వివరణ కావాలి. నాకు జనగాం జిల్లా జనగాం కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆ, ఇక్కడ దాదాపు 8 మండలాలు ఉన్నాయి, 2 టౌన్లు ఉన్నాయి. ఉమ్, ఇది కలిపి 10 మండలాలుగా పరిగణించబడతాయి. బ్రహ్మాండంగా ప్రచారం జరుగుతుంది, అట్లా ఏం లేదు. అంటే తీన్మార్ మల్లన్నకు ఎంత మెజార్టీతో వచ్చే అవకాశం ఉంది? ప్రత్యర్థులకు నిజంగా డిపాజిట్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ప్రత్యర్థుల పరిస్థితి కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎట్లుంది అక్కడ? తీన్మార్ మల్లన్న గారు లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు కూడా స్వల్ప మెజారిటీ తోటి మాత్రమే ఓడిపోయారు. అది ఎందుకు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. అవును, రెడ్డి 100 కోట్లు పెట్టి నల్లగొండ, ఖమ్మం, ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రులకు కూడా తెలుసు. 100 కోట్లు గుమ్మరించి దొంగ ఓట్లతోటి బోగస్ ఓట్లతోటి పల్లరాజేశ్వరరెడ్డి గెలిచిండు కాబట్టి ఈసారి ఆ దొంగ ఓట్లకు బోగస్ ఓట్లకు భరతం పడతాం కాబట్టి తప్పకుండా తీన్మార్ మల్లన్న గారు గెలుస్తారు. 100% తీన్మార్ మల్లన్న గారిని గెలిపిద్దామనే భావననే ప్రజలు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు ప్రచారంలో భాగంగా మీకు ఎన్ని మండలాలు ఇచ్చారు మీ కింద? 10 మండలాలు, 8 మండలాలు, 2 టౌన్లు. అంటే మండలాలకు ఇన్ఛార్జీలుగా ఉన్నారా? ఉన్నారు, ఎక్కడో అక్కడనే పనిచేస్తా ఉంటారు. వాళ్ళందరినీ కవర్ చేసుకుంటూ వాళ్ళతో చూసుకుంటూ, దాంతో పాటు చల్లనీళ్లు తోడు కాస్త వేడి నీళ్లు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కూడా, కాంగ్రెస్ పార్టీ యూత్ గ్రామ శాఖ అధ్యక్షులు కూడా, ఆ సోషల్ మీడియా వారియర్స్, ముఖ్య నాయకులు చాలా మంది పనిచేస్తా ఉన్నారు తీన్మార్ మల్లన్న కొరకు. ఎందుకంటే తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిలాగా పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి తీన్మార్ మల్లన్న అనేది తెలంగాణ రాష్ట్రానికి ఒక బ్రాండ్. కాబట్టి తీన్మార్ మల్లన్న కోసం పార్టీలకు అతీతంగా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా, కాంగ్రెస్ పార్టీ ఓటర్లే కాకుండా బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఓటర్లు కూడా ఈసారి మా ఓటు తీన్మార్ మల్లన్నకి వేస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతా ఉంది. అవునవును, అంటే బీఆర్ఎస్ రాకేష్ రెడ్డి నిజంగా నిన్నాక మొన్న పార్టీలకు వచ్చి, రాకేష్ రెడ్డి అనేది పల్లరాజేశ్వర రెడ్డి వర్గం కాబట్టి పల్లరాజేశ్వర రెడ్డి మన అధిష్టానానికి డబ్బులు ఇచ్చి ప్లస్ రాకేష్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని రాకేష్ రెడ్డికి టికెట్ ఇప్పించడం జరిగిందని వాళ్ళ పార్టీలనే ముసలం జరుగుతా ఉన్నది. కొట్లాటలు కూడా జరుగుతా ఉన్నాయి, మనం చూస్తా ఉన్నాం కదా. అవునవును, అదే విషయం పైన నిన్న తీన్మార్ మల్లన్న గారు కూడా V6 లా మీ పార్టీ ఓట్లు, మీ కార్యకర్తల ఓట్లు మీరు వేయించుకుంటే మీరు గొప్పవాళ్ళు అన్నట్టు మాట్లాడుకొచ్చారు తీన్మార్ మల్లన్న. అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీయే కాకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల పిల్లలు కూడా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా, నాయకులు కూడా, గ్రాడ్యుయేటెడ్స్ ఓటర్స్ అందరూ తీన్మార్ మల్లన్న గారికి ఈసారి మా ఓటు అనడం జరుగుతుంది. ఎందుకు అంటే తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఒక ప్రశ్నించే గొంతు. అవును, ప్రభుత్వాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రశ్నిస్తా ఉంటాడు. కాబట్టి ఎక్కడ తప్పు జరిగినా ప్రశ్నిస్తా ఉంటాడు, ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తా ఉంటాడు. ఎవరికైనా న్యాయం చేయాలంటే ముందు స్థాయిలో ఉంటాడు. తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ప్రజాసేవ అనే పేరుతోటి పాలిటిక్స్ లకు వస్తలేడు, అంతకు ముందే ప్రజాసేవ చేసి పాలిటిక్స్ లకు వస్తుండు. అవును, ఓడిపోయినా నిరంతరం ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యలు. ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యే, ఒక ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ముందర కూడా లైన్ ఉండదు, కానీ తీన్మార్ మల్లన్న క్యూనిస్ ఆఫీస్ ముందర పొద్దుగా లేస్తే 8 గంటల నుంచి 12 గంటల వరకు భారీగా లైన్ మోరిస్తా ఉంటది. అవునవును, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ ఇంతవరకు గెలవలేదు కదా. నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోష్ ఎట్లుంది, అక్కడ నాయకులున్న జోష్ ఎట్లుంది? 100% కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా, చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ నుండి ఒక బలమైన అభ్యర్థి వచ్చిండు తీన్మార్ మల్లన్న. కాంగ్రెస్ పార్టీ నుండి ఒక బలమైన అభ్యర్థి నిలబెట్టారు తీన్మార్ మల్లన్నను. తీన్మార్ మల్లన్న తప్పకుండా గెలుస్తాడు. ప్రభుత్వం మనది, ఎమ్మెల్యేలు చాలా మంది మెజార్టీ ఎమ్మెల్యేలు మనలు ఉన్నారు. ప్లస్ ఈ ఎమ్మెల్సీ సీట్ కూడా కాంగ్రెస్ పార్టీ మా పార్టీకే ఉంటే బాగుంటది అనే ఆలోచనతో మాత్రం సంతోషంగా ఉన్నారు. ఓకే అన్న, మీరు తప్పకుండా గడప గడపకు తిరిగి మొదటి ప్రాధాన్యత ఓటు మల్లన్నకు వేపించి భారీ మెజార్టీతో మనం గెలిపించుకుందాం. మన ప్రశ్నించే గొంతును చట్టసభల్లోకి పోయేంత వరకు, చట్టసభలో పంపించేందుకు మన ప్రయత్నం మనం చేస్తామన్నా. థ్యాంక్ యూ అన్న. రైట్, థ్యాంక్ యూ. ఓకే.